మిర్యాలగూడ నియోజకవర్గం పరిధిలో ఉన్న సబ్ కలెక్టర్ గారు, డిఎస్పీ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, కరెంట్ డిఈ నలుగురు, నాతోని 5గురు. అసలు మన కాన్స్టిట్యూషన్లో జరుగుతున్న కార్యక్రమాలు కావచ్చు, ప్రభుత్వం నుంచి వచ్చే ఫలాలు కావచ్చు, అవి పేద ప్రజలకు ఎలా చెందుతున్నాయా లేదా దాని మీద మేము 5గురం కూర్చొని రివ్యూ తీసుకోవడం జరిగింది. దీంట్లో భాగంగానే ఈరోజు మిర్యాలగూడ మున్సిపాలిటీ అంటే హాఫ్ ఆఫ్ ద మిర్యాలగూడ మున్సిపాలిటీ కాబట్టి మిర్యాలగూడ మున్సిపాలిటీని స్పెషల్ డ్రైవ్ కింద ఒక 15 రోజులు తీసుకొని వార్డుకి 5 వార్డుల చొప్పున 50 మంది స్పెషల్గా తీసుకొని డ్రైనేజీలు మొత్తం క్లీన్ చేయాలనే ఉద్దేశంతో ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ డ్రైనేజ్ తీసుకోవడం వల్ల రాబోయే వర్షాకాలంలో కావచ్చు, డ్రైనేజీలు దోమలు కానీ లేకపోతే జ్వరాలు కానీ ఆ కాలానుగుణంగా మనం డ్రైనేజీలు క్లీన్ చేయాలని ఒక నిర్ణయం తీసుకొని ఒక 50 మందిని ఆగస్టు 15 కల్లా డ్రైనేజీలని క్లీన్ చేయాలని ఒకటి నిర్ణయం తీసుకున్నాం. తర్వాత రోడ్స్, డంపింగ్ యార్డ్ కావచ్చు, లైట్స్, ఈ రెగ్యులర్గా నడిచే వర్క్స్ ఇవి. శానిటేషన్ విషయంలో రోడ్స్ క్లీనింగ్, శానిటేషన్ చేస్తున్నారా లేదా స్పెషల్ డ్రైవ్ పెట్టుకొని అప్ టు ఆగస్టు 15 వరకు మొత్తం క్లియర్ చేసుకోవాలనేది ఒక నిర్ణయం తీసుకున్నాం. లైట్స్ కూడా ప్రతి వార్డులో అన్ని లైట్లు వెలిగే విధంగా, అది కూడా కరెంట్ వాళ్ళతో మాట్లాడి రేపు వర్షాకాలం పడుతుంది కాబట్టి ఏ వైర్లైనా కింద వైర్లు కానీ పైన జంపర్ వైర్స్ కావచ్చు, ఏ వైర్లు కూడా మనకు రేపు కరెంటు కింద పాస్ అవ్వకుండా పిల్లగాళ్ళు, చిన్నపిల్లలు, పోయేవాళ్ళు, వచ్చేవాళ్ళు ఉంటారు కాబట్టి ఆ జాగ్రత్త కూడా తీసుకోవాలనే ఉద్దేశంతోనే వాళ్ళకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తర్వాత వార్డులో ఉన్న కొన్ని వార్డులలో చెత్త కుప్పలు బాగా ఏడబడితే ఆడేసేస్తున్నారు. ఈ చెత్త కుప్పలు కూడా ఈ 2-3 వారాల్లో ఈ స్పెషల్ డ్రైవ్లోనే ఇక ఫర్దర్గా చెత్త కుప్పలు లేకుండా చేయాలనేది ఒక నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే దానివల్ల మనకు దోమలు కావచ్చు, రోగాలు కావచ్చు, సంబంధిత జబ్బున పడే ఉన్నాయి కాబట్టి వాటిని కూడా చెత్త కుప్పలు ఎత్తేసేసి వీళ్ళని తొందరగా తీసేసి అక్కడ మనం ఏదైతే పార్ట్స్ ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి అక్కడ గోనలతోని సెలెక్ట్ చేయాలనేది ఒకటి నిర్ణయం. ఎవరన్నా ఈ 15 రోజులలో మేము స్పెషల్ డ్రైవ్ చేసేటప్పుడు ఎవరైనా తెలియకైతే వాళ్ళకి మేము చెప్తాం. కానీ 15-20 రోజుల తర్వాత ప్రభుత్వ అధికారులు నిర్ణయించిన ప్రకారం ఏదేదో వాళ్ళు ఫైన్ ఏదో వేయాలా, దాని మీద ఏదైనా అంటే జాగ్రత్త తీసుకోవడం పోతే ఏదో ఫైన్ వేసి సంపాదించాలని కాదు, ఆ జాగ్రత్త ఉంటేనే వాళ్ళకు కూడా అర్థమవుతుంది అనేది ప్రజలకు కూడా అర్థం కావాలనే ఉద్దేశంతోనే మున్సిపాలిటీ అధికారులు కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. తర్వాత వనమహోత్సవం కార్యక్రమం మనకు గవర్నమెంట్ పిలుపు మేరకు, ప్రభుత్వ ఆదేశాల మేరకు మనకు ఎక్కడైతే చెట్లు కానీ మొక్కలు కానీ ఎవరికి అవసరమైన ప్రభుత్వ స్కూల్స్ కానీ, ప్రభుత్వ హాస్పిటల్స్ కానీ, ప్రభుత్వ డిపార్ట్మెంట్కి పంపించిన ఏ ఆఫీసులు అయినా సరే ప్రజలకి చేరువందుల విధంగా, ప్రజలకు ఫ్రీగా ఇచ్చే విధంగా హైదరాబాద్ హెచ్ఎండి నుంచి తెప్పించేసేసి ఇవ్వాలి అని అది కూడా నిర్ణయించడం జరిగింది. తర్వాత మనకు మెయిన్ రోడ్డు, హైవే రోడ్డు ఒకటి స్పెషల్గా మన సాగర్ రోడ్లో ఉన్న ఒకటి, కూరగాయల మార్కెట్ దగ్గర ఉన్న ట్రాన్స్ఫార్మర్ ఒకటి, మన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ దగ్గర 2 ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి. సంబంధిత అధికారి కూడా ఇక్కడే ఉన్నాడు. హైవే వాళ్ళతో మాట్లాడేసేసి వాళ్ళను కూడా ఆ 2 వీళ్ళను తొందరగా క్లియర్ చేసేసి అక్కడున్న ఫ్రూట్స్ వాళ్ళకి కానీ లేకపోతే ఏదైనా కానీ అతి త్వరలో చిన్నగా వాళ్ళకు కూడా కోఆర్డినేషన్ చేసుకుంటూ దాన్ని మనం ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా అందరం తీసుకోవాలని చేయాలని కూడా డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి క్లియర్ చేయడం జరిగింది. రెగ్యులర్గా శానిటేషన్, బస్ స్టాండింగ్ కావచ్చు, గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు, కూరగాయల మార్కెట్ కావచ్చు, మెయిన్ రోడ్డు కావచ్చు, మీద ఇతరితర ప్రభుత్వ హాస్పిటల్స్ కానీ లేకపోతే ప్రభుత్వ ఏదైతే రెగ్యులర్గా ప్రజలు నిత్యం తిరుగుతున్న ప్రదేశాలు ఎక్కడున్నా సరే వాటిని అనుగుణంగా తీసుకొని వాటి దగ్గర స్పెషల్ డ్రైవ్ చేసేసి అక్కడ ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలనేది కూడా ఒకటి నిర్ణయించుకోవడం జరిగింది. తర్వాత మన మిర్యాలగూడలో అంటే వచ్చే వాళ్ళకి, పోయే వాళ్ళకి, అంటే చుట్టుపక్కల గ్రామాల నుంచి మనకు
రోజు సుమారు 30 నుంచి 35,000 మంది వస్తున్నారని మన ఎస్టిమేషన్ ఉంది. దీనికి సంబంధించిన కూడా వాళ్ళకి కావాల్సిన మౌలిక సదుపాయాలు అంటే మంచినీరు కావచ్చు, లేకపోతే టాయిలెట్స్ కావచ్చు, లేకపోతే మిగతా ఏమున్నా సరే వాళ్ళకి మౌలిక సదుపాయాలు కూడా చేయాలనేది ఒకటి నిర్ణయించాం. తర్వాత ఇంకొకటి ఇంధనం ఇళ్ళు. ఇంధనం ఇళ్ళకి ఆల్రెడీ సార్ చెప్పారు, నిజంగా మనకు 3500 ఇచ్చారు. ఆ 3500 ఇచ్చిన తర్వాత కూడా దగ్గర 2000 చిల్లర మనం ఆల్రెడీ ఇచ్చేసినాం. మళ్ళీ తర్వాత వితంతువులకి వికలాంగులకి ఒక 1500 కావాలనేది ఇవ్వాలని కూడా ప్రభుత్వం ఆదేశించింది. ఆ ఆదేశాల మేరకు మేము ఎంపీడీఓ వాళ్ళకి అందరికీ మేము చెప్పిన ప్రకారం వాళ్ళు ఇప్పుడు కూడా వాళ్ళు ఒకవేళ పాత ప్రజాపాలన అప్లికేషన్ ఇచ్చినా పర్వాలేదు, లేదు ఇప్పుడు ఇచ్చిన వాళ్ళకి అప్పుడు ఆ టైంలో పెట్టుకోకపోయినా కానీ ఇప్పుడు ప్రజెంట్గా వాళ్ళు పెట్టుకున్నా కానీ వాళ్ళకి వితంతువులు కానీ వికలాంగులకి 100% ఇవ్వాలనేది ప్రభుత్వం నిర్ణయించి దాని ప్రకారం మేము అందరం పనిచేయడానికి వాళ్ళకి స్పెషల్ డ్రైవ్ కింద ఇచ్చేసేయాలనే ఉద్దేశంతో చేసాం. అలాగే రేషన్ కార్డ్స్ ఇప్పుడు దాకా ఆన్లైన్లో ఉన్న 6 లక్షల చిల్లర 7 లక్షల చిల్లర ఉన్నాయి సుమారు. వాటిని ఇస్తూనే మరలా ఏమన్నా కొత్తగా ఏమన్నా అప్లికేషన్ పెట్టుకుని ఉంటే ఎంపీడీఓ గారు కానీ ఎంఆర్ఓ కానీ సెక్రటరీ కానీ వాళ్ళు వెరిఫికేషన్ చేసి ఇది నిజంగా పేదవాళ్ళు అర్హులు అంటే మటుకు వాళ్ళకి ఇచ్చే భాగంలో కూడా వాటికి ఇస్తారు. ఎట్టి పరిస్థితులు ఇది నిరంతర ప్రక్రియ జరుగుతుంటుంది కానీ ఇది ఎక్కడ ఆగేది కాదు, ఎవరైనా పెట్టుకోవచ్చు. తర్వాత వీటికి అతి త్వరలో రేషన్ కార్డ్స్ పెరుగుతున్నాయి, మరి వీళ్ళకి అక్కడ షాపుల దగ్గర ఏమైనా ఇబ్బంది అవుతుందేమో, ప్రజలకు అందుబాటులో మరి ఇంతమంది రేషన్ కార్డు ఇస్తున్నారనే ఉద్దేశం కూడా ఒకటి ఉండి ప్రభుత్వం కొత్త నిర్ణయం చేసిందంటే మీకు రేషన్ షాప్స్ ఎక్కడ అవసరం ఉన్నాయి అవి కూడా ఐడెంటిఫై చేసి పంపించమని చెప్పారు. మాకు ఆల్రెడీ ఆదేశాలు వచ్చినాయి. దాని ప్రకారం ఎంఆర్ఓ గారు కలెక్టర్ గారు దాని మీద నిరంతర ప్రక్రియ నడుస్తుంది. అతి త్వరలో కొత్త రేషన్ షాపులకు కూడా ఇవే కాకుండా మిగతా కూడా రేషన్ షాపులు కూడా ఇవ్వటం కూడా జరుగుతుంది. అలాగే మనకి మిర్యాలగూడలో ఏది ఉన్నా సరే 18 నెలలు గడిచిపోయింది. ఈ 18 నెలల్లో ప్రభుత్వం నుంచి మధ్యలో ఉన్న మేము అధికారులు అందరం కలిసి సమన్వయంతో చేసుకుంటూ ఎన్నో లోటుపాట్లు ఎన్నో ఇబ్బందులు ఉన్నా కానీ ప్రభుత్వం ఇయని హామీలతో కూడా ఇంధనం మిల్లు కావచ్చు రేషన్ కావచ్చు ఆ హామీలు కూడా నెరవేర్చుకుంటూ ప్రభుత్వం చాలా పకడ్బందీగా సమన్వయం చేసుకుంటూ పోతుంది. దీన్ని తప్పు పట్టాల్సినంత అవసరం లేదు. సరే మిగతా వాళ్ళు ఇష్టం అనుకోండి. తర్వాత మనం మిర్యాలగూడ కాన్స్టిట్యూషన్లో ఉన్న మున్సిపాలిటీ కావచ్చు, ఎంఆర్ఓ ఆఫీసులు కావచ్చు, లేకపోతే సబ్ కలెక్టర్ గారి ఆఫీసు కావచ్చు, ఇక్కడ మేము కొత్తగా నిర్ణయించింది ఏంటంటే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు, ప్రతి శనివారం ఉదయం 9 నుంచి 10:30 వరకు ఈ 2 రోజులు స్పెషల్ డ్రైవ్. అంటే ఎవరేమైనా ఇబ్బందులు ఉన్నా ఇటు మున్సిపాలిటీ పరిధి కావచ్చు, అటు గ్రామాల పరిధిలో కావచ్చు, ఏ రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన, పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినవి కానీ, కరెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించినవి కానీ, మున్సిపాలిటీకి సంబంధించినవి కానీ, ఈ 4గురికి సంబంధించిన స్పెషల్ డ్రైవ్లో మీరు ఏ అప్లికేషన్ ఇచ్చినా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దాన్ని నిర్ణయానికి ఏం అప్లికేషన్ ఇచ్చారు, ఎక్కడ ఏం ప్రాబ్లం ఉంది, రోడ్డా, డ్రైనేజా, లైట్లా, లేకపోతే ఇంటికి సంబంధించిన పేపర్స్ కానీ, లేకపోతే ఇంటికి సంబంధించిన వెరిఫికేషన్స్ కానీ ఏమన్నా ఉన్నా కానీ వితిన్ డేస్లోనే క్లియర్ చేయాలా, ప్రజలకు అందుబాటులో ఉండాలా. మన 5గురు, ఎందుకంటే కాన్స్టిట్యూషన్కి 5 గుండెకాయలు, ఈ గుండెకాయలు 5 ప్రజలకు అందుబాటులో ఉండాలా. ఈ 18 నెలలు జరిగిపోయింది కాదు, మనం రాబోయే 18 నెలలే మనం టార్గెట్ పెట్టుకుందాం. మిర్యాలగూడలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా, ఇటు రైతు పరంగా కావచ్చు, ఇటు వ్యవసాయం పరంగా కావచ్చు, ఇటు అధికారంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, మిల్లర్స్ అసోసియేషన్ కావచ్చు, రాబోయే రోజులలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా కానీ మనం దాన్ని ఎదుర్కొని ముందుకు పోయి ప్రజలకు అందుబాటులో ఉండాలని నిర్ణయించుకున్నాం. అలాగే ఆల్రెడీ రైస్ మిల్లర్స్తో కూడా మాట్లాడే జరిగింది. రాబోయే రోజులలో మీరు ప్యాడీ ఎక్కువ వస్తుంది, అందరూ సన్నబియ్యం వేస్తున్నారు, మీరు అన్నీ రెడీ చేసుకుని ఉంచండి, ఏ మిల్లు ఆపినా కానీ బాగోదని కూడా మనం ఆల్రెడీ సబ్ కలెక్టర్ గారు మేము నిన్న మన మీటింగ్లో రివ్యూలో వాళ్ళకి ఇచ్చేసాం. ఏదేమైనా ఓవరాల్గా అలాగే డిఎస్పీ గారు చెప్పినట్టు రాత్రిపూట వేళల్లో కొద్దిగా ఇబ్బంది అవుతుంది సార్, దీనికి కొద్దిగా బండి ఐడెంటిఫై నెంబర్ కావచ్చు, లేకపోతే ఆధార్ కార్డు కావచ్చు, కొద్దిగా రాత్రి వేళల్లో కొద్దిగా ఇబ్బంది అనిపించినప్పుడు చెక్ చేసుకోవడానికి మాకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా. అందరం కోఆర్డినేషన్తో ప్రతి ఒక్కళ్ళు ఈ 5గురు కలయికతోనే
ఒక మార్పు, ఆ మార్పు అభివృద్ధిలో ఉండాలి మిర్యాల కూడా. మనకు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు వస్తున్నాయి, ప్రజలకు పోతున్నాయి, అవి ఎంత చేరువలో దాంట్లో మాకన్నా ముఖ్య పాత్ర మీకు కూడా ఉంది. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మిర్యాలగూడ కాన్స్టిట్యూషన్లో ఏది జరిగినా అభివృద్ధి చేయాలా, దాంట్లో ముఖ్య పాత్రలు మీరు కూడా ఉండాలి. ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు మేము కూడా చేసి ఉండొచ్చు, మేము దేవుళ్ళం కాదు. ఆ పొరపాట్లు సరిదిద్దుకోవడానికి కూడా మీకు టైం ఇవ్వాలి. మేము ఏ పని చేసినా సరే మేము ఒకసారి ఇబ్బంది పడవచ్చు, మీరు మా దృష్టి తీసారండి, మా ఐదుగురికి అధికారులకు దృష్టి తీసారండి, చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఒకవేళ మీరు ఇచ్చిన టైంలోనో లేకపోతే మీరు ఇచ్చిన ఏరియాలో మేము కనుక అభివృద్ధి చేయలేకపోతే మీరు అప్పుడు పేపర్లో చేసుకోండి, ఏమైనా చేయండి, మాకు ఇబ్బంది లేదు. మేము దాని గురించి, ఎందుకంటే మీరు నిజం రాసినప్పుడు మేము మాట్లాడుకుంటాం, అది మాకు కూడా ఒక ఛాన్స్ ఇవ్వండి మీరు కూడా అని చెప్తున్నాను. మీరు మా దృష్టి చేశారండి, మా అధికారుల దృష్టి చేశారండి, విత్ పేపర్ విత్ రిటర్న్కి ఇవ్వండి. రిటర్న్కి ఇచ్చినప్పుడు మీరు కావాలని రిసీవ్డ్గానే ఇస్తారు, కానీ దాన్ని అతి త్వరలో క్లియర్ చేసే బాధ్యత కూడా, దానికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మేము ఐదుగురం కూర్చొని దాన్ని సమన్వయంతో చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరుగుతుంది. దయచేసి మీడియా మిత్రులకు ఒకటే చెప్తున్నాను నేను, మేము మీకు సపోర్ట్ ఉంటాం, మీరు మాకు సపోర్ట్ ఉండండి. ఎక్కడ అభివృద్ధిలో కానీ మీరందరూ భాగస్వాములు కాండి, ఏ తప్పు చేసినా కానీ వెలికి తీయండి, దానికి సపోర్ట్గా మేము ఉంటాం. ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలనే కోరికతోనే ఈరోజు ఈ రివ్యూ మీటింగ్ పెట్టి అందరికి అందుబాటులో ఉండాలా, ఏ సమస్య వచ్చినా ఎదుర్కోవాలనే ఉద్దేశంతోనే చేసినాం. దయచేసి మీరందరూ మీడియా మిత్రులందరూ మాకు సపోర్ట్ చేయాలా. మీకు అతి త్వరలోనే ఆగస్టు 15 కల్లా మీకు మాట ఇచ్చిన ప్రకారం సబ్ కలెక్టర్ గారు అదే పని మీద ఉన్నాడు. మీ మాట ప్రకారం సబ్ కలెక్టర్ గారు పాపం అన్ని విధాలుగా మీకు కలెక్టర్ మేడంతో కూడా మాట్లాడి కోఆపరేట్ చేస్తున్నాడు. మీకు ఆగస్టు 15 రోజు వాటితో పాటు ఒక చాక్లెట్ కూడా ఇవ్వాలని నిర్ణయించినాం. బండి ఐడెంటిఫై నెంబర్ కావచ్చు, లేకపోతే ఆధార్ కార్డు కావచ్చు, కొద్దిగా రాత్రి వేళల్లో కొద్దిగా ఇబ్బంది అనిపించినప్పుడు చెక్ చేసుకోవడానికి మాకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. అందరం కోఆర్డినేషన్తో ప్రతి ఒక్కరు ఈ ఐదుగురు కలయికతోనే ఒక మార్పు, ఆ మార్పు అభివృద్ధిలో ఉండాలి మిర్యాల కూడా. మనకు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు వస్తున్నాయి, ప్రజలకు పోతున్నాయి, అవి ఎంత చేరువలో దాంట్లో మాకన్నా ముఖ్య పాత్ర మీకు కూడా ఉంది. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మిర్యాలగూడ కాన్స్టిట్యూషన్లో ఏది జరిగినా అభివృద్ధి చేయాలా, దాంట్లో ముఖ్య పాత్రలు మీరు కూడా ఉండాలి. ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు మేము కూడా చేసి ఉండొచ్చు, మేము దేవుళ్ళం కాదు. ఆ పొరపాట్లు సరిదిద్దుకోవడానికి కూడా మీకు టైం ఇవ్వాలి. మేము ఏ పని చేసినా సరే మేము ఒకసారి ఇబ్బంది పడవచ్చు, మీరు మా దృష్టి తీసారండి, మా ఐదుగురికి అధికారులకు దృష్టి తీసారండి, చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఒకవేళ మీరు ఇచ్చిన టైంలోనో లేకపోతే మీరు ఇచ్చిన ఏరియాలో మేము కనుక అభివృద్ధి చేయలేకపోతే మీరు అప్పుడు పేపర్లో చేసుకోండి, ఏమైనా చేయండి, మాకు ఇబ్బంది లేదు. మేము దాని గురించి, ఎందుకంటే మీరు నిజం రాసినప్పుడు మేము మాట్లాడుకుంటాం, అది మాకు కూడా ఒక ఛాన్స్ ఇవ్వండి మీరు కూడా అని చెప్తున్నాను. మీరు మా దృష్టి చేశారండి, మా అధికారుల దృష్టి చేశారండి, విత్ పేపర్ విత్ రిటర్న్కి ఇవ్వండి. రిటర్న్కి ఇచ్చినప్పుడు మీరు కావాలని రిసీవ్డ్గానే ఇస్తారు, కానీ దాన్ని అతి త్వరలో క్లియర్ చేసే బాధ్యత కూడా, దానికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మేము ఐదుగురం కూర్చొని దాన్ని సమన్వయంతో చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరుగుతుంది. దయచేసి మీడియా మిత్రులకు ఒకటే చెప్తున్నాను నేను, మేము మీకు సపోర్ట్ ఉంటాం, మీరు మాకు సపోర్ట్ ఉండండి. ఎక్కడ అభివృద్ధిలో కానీ మీరందరూ భాగస్వాములు కాండి, ఏ తప్పు చేసినా కానీ వెలికి తీయండి, దానికి సపోర్ట్గా మేము ఉంటాం. ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలనే కోరికతోనే ఈరోజు ఈ రివ్యూ మీటింగ్ పెట్టి అందరికి అందుబాటులో ఉండాలా, ఏ సమస్య వచ్చినా ఎదుర్కోవాలనే ఉద్దేశంతోనే చేసినాం. దయచేసి మీరందరూ మీడియా మిత్రులందరూ మాకు సపోర్ట్ చేయాలా. మీకు అతి త్వరలోనే ఆగస్టు 15 కల్లా మీకు మాట ఇచ్చిన ప్రకారం సబ్ కలెక్టర్ గారు అదే పని మీద ఉన్నాడు. మీ మాట ప్రకారం సబ్ కలెక్టర్ గారు పాపం అన్ని విధాలుగా మీకు కలెక్టర్ మేడంతో కూడా మాట్లాడి కోఆపరేట్ చేస్తున్నాడు. మీకు ఆగస్టు 15 రోజు వాటితో పాటు ఒక చాక్లెట్ కూడా ఇవ్వాలని నిర్ణయించినాం. మిర్యాలగూడ నియోజకవర్గం పరిధిలో ఉన్న సబ్ కలెక్టర్ గారు, డిఎస్పీ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, కరెంట్ డిఈ నలుగురు, నాతోని ఐదుగురు, అసలు మన కాన్స్టిట్యూషన్లో జరుగుతున్న కార్యక్రమాలు కావచ్చు, ప్రభుత్వం నుంచి వచ్చే ఫలాలు కావచ్చు,
అవి పేద ప్రజలకు ఎలా చెందుతున్నాయా లేదా దాని మీద మేము 5గురం కూర్చుని రివ్యూ తీసుకోవడం జరిగింది. దీంట్లో భాగంగానే ఈరోజు మిర్యాలగూడ మున్సిపాలిటీ అంటే హాఫ్ ఆఫ్ ద మిర్యాలగూడ మున్సిపాలిటీ కాబట్టి మిర్యాలగూడ మున్సిపాలిటీని స్పెషల్ డ్రైవ్ కింద ఒక 15 రోజులు తీసుకొని వార్డుకి 5 వార్డుల చొప్పున 50 మంది స్పెషల్గా తీసుకొని డ్రైనేజీలు మొత్తం క్లీన్ చేయాలనే ఉద్దేశంతో ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ డ్రైనేజ్ తీసుకోవడం వల్ల రాబోయే వర్షాకాలంలో కావచ్చు డ్రైనేజీలు దోమలు కానీ లేకపోతే జ్వరాలు కానీ ఆ కాలానుగుణంగా ముందే మనం డ్రైనేజీలు క్లీన్ చేయాలని ఒక నిర్ణయం తీసుకొని ఒక 50 మందిని ఆగస్టు 15 కల్లా డ్రైనేజీలని క్లీన్ చేయాలని ఒకటి నిర్ణయం తీసుకున్నాం. తర్వాత రోడ్స్ డంపింగ్ యార్డ్ కావచ్చు, లైట్స్, ఈ రెగ్యులర్గా నడిచే వర్క్స్ ఇవి. శానిటేషన్ విషయంలో అందరికీ నమస్కారం. ఈరోజు నేను గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు, డిఎస్పీ గారు, కమిషనర్ గారు అందరూ కూడా మున్సిపాలిటీ ఆఫీస్లో ఒక రివ్యూ తీసుకోవడం జరిగింది. సో లాస్ట్ 4-5 అవర్స్ నుంచి కూడా మన మిర్యాలగూడ కాన్స్టిట్యున్సీ సంబంధించి ఏమేమైతే వేరే అంశాలు ఉన్నాయో, వేరే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా చాలా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. సో మన మున్సిపాలిటీ వైపు నుంచి మన కమిషనర్ గారు మన వన్ మహోత్సవం కావచ్చు, వేరే వేరే యాక్టివిటీస్ కావచ్చు, శానిటేషన్ సంబంధించి కావచ్చు, అవన్నీ కూడా నెక్స్ట్ 2 డేస్లో ఎట్లా ప్రజలకు తీసుకెళ్తామో ఆ యాక్టివిటీస్, మున్సిపల్ సర్వీసెస్ ఎట్లాగైతే మంచిగా ఉంటాయో అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మన డిఎస్పీ గారు కూడా మన సెక్యూరిటీ ఆస్పెక్ట్స్, ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్, మన డ్రగ్స్ విషయాల్లో కూడా చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో మనకి నెక్స్ట్ 2-3 మంత్స్లో కూడా చాలా వైడ్ వెరైటీ ఆఫ్ యాక్టివిటీస్ మనం ప్లాన్ చేసాం. మన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు కూడా చాలా ఇన్పుట్స్ ఇచ్చారు. మంచిగా ప్రజలకి సేవలు ఎట్లా అందించాలో దాంట్లో కూడా ముందడుగులో కూడా మన ఆఫీషియల్స్ అందరూ అన్ని డిపార్ట్మెంట్స్, పోలీసు, మున్సిపాలిటీ, మన పంచాయతీరాజు, రెవెన్యూ, అన్ని డిపార్ట్మెంట్స్ కూడా చాలా మంచిగా నెక్స్ట్ 2-3 మంత్స్లో కూడా ప్రజలకి సేవలు అందించడం జరుగుతుంది. ఇప్పుడు మనకి మెయిన్ కార్యక్రమాలు చూస్తే నెక్స్ట్ 1-2 మంత్స్లో వచ్చేవి. ఫస్ట్గా మనకి ఆగస్ట్ 15 వరకు భూభారతి రెవెన్యూ సదస్సులు ప్రోగ్రామ్ నడుస్తుంది. మన మొత్తం డివిజన్లో 2 కాన్స్టిట్యున్సీలు, సాగర్ కాన్స్టిట్యున్సీ ప్లస్ మిర్యాలగూడ కాన్స్టిట్యున్సీ 2 కలిపితే దాదాపు మనకి 18,000 అప్లికేషన్స్ రావడం జరిగింది. ఇవన్నీ అప్లికేషన్స్ కూడా దాదాపు అన్నిటి వరకు నోటీస్ ఇవ్వడం జరిగింది. నోటీస్ ఇచ్చినాక కూడా ఏవైతే యాజ్ పర్ ద మెరిట్స్ ఆఫ్ ద కేసు చాలా రకాల కేసులు వచ్చినాయి. కొన్ని మిస్సింగ్ సర్వే నెంబర్ సంబంధించి చాలా వరకు వచ్చినాయి, సాధారణ సంబంధించి వచ్చినాయి, అసైన్ భూములకు సంబంధించి వచ్చినాయి, మళ్ళీ అసైన్ భూములు క్రమబద్ధీకరణ, శివాయి జమీందార్స్, రకరకాల వైడ్ వెరైటీ ఆఫ్ ఇష్యూస్ మనకి 18,000 కేసెస్లో కవర్ చేయడం జరిగింది. సో అందరికీ నోటీస్ ఇచ్చి కూడా సిస్టమేటిక్ మేనర్లో ఒక జవాబాదారీ ఉండే పద్ధతిగా ఈ 18,000 అప్లికేషన్స్ కూడా వితిన్ ఆగస్ట్ 15 వరకు డిస్పోజ్ చేయడం జరుగుతుంది. ఏవైతే యాక్సెప్ట్ అప్లికేషన్స్ ఉంటాయో వాటిని కూడా తప్పకుండా మనం భూభారతిలో ఆ అప్లికేషన్ కూడా ఆన్లైన్ తెచ్చి ఎవరైతే భూమి సరిగ్గా హక్కు కలిగి ఉందో వాళ్ళ పేరు కూడా రికార్డులో తీసుకురావడం జరుగుతుంది. ఒకవేళ ఏమైనా లీగల్ ఇష్యూస్ ఉంటే, సివిల్ డిస్ప్యూట్ ఉంటే, అన్న తమ్ముడు పంచాయతీ అట్లా పొజిషన్ లేకపోవడం అట్లాంటి ఇష్యూస్ ఉంటే వాళ్ళకి కూడా చాలా క్లియర్గా ఎండోర్స్మెంట్ ఇచ్చి అది స్పీకింగ్ ఆర్డర్ ఇచ్చి వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది. సో మనకి భూభారతికి సంబంధించి కూడా చాలా వరకు గవర్నమెంట్ ల్యాండ్స్ ప్రతి మండలంలో ఎక్కడైతే లార్జ్ నెంబర్ ఆఫ్ గవర్నమెంట్ సర్వే నెంబర్స్ ఉన్నాయో అక్కడ కూడా మనకి చాలా పరిష్కారం అయ్యే అవకాశం కల్పిస్తుంది భూభారతి. ఎవరైతే ఫీల్డ్లో ఉన్నారో వాళ్ళకి పాస్బుక్లు రాలేదో వాళ్ళకి కూడా పాస్బుక్లు గవర్నమెంట్ నెంబర్స్లో వచ్చే అవకాశం ఉంటుంది భూభారతి చట్టం కింద. సో నెక్స్ట్ 40 డేస్లో మనకి భూభారతి కింద ఏవైతే 18,000 దరఖాస్తులు దాదాపు వచ్చినాయి అవన్నీ కూడా పరిష్కారం చేయడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ వన్ మేజర్ ఇనిషియేటివ్ ఇన్ నెక్స్ట్ 1 మంత్. ఫర్దర్గా మనకి ఆల్రెడీ అందరికీ తెలుసు, మనకి టౌన్లో మన రాజీవ్ చౌక్ నుంచి మన ఈజుగూడ జంక్షన్ వరకు కూడా ఎన్హెచ్ ఎక్స్పాన్షన్ నడుస్తుంది. దాదాపు ఒక 1 కిలోమీటర్ వరకు మనం ఎన్హెచ్ ఎక్స్పాన్షన్ సంబంధించి ల్యాండ్ అక్విజిషన్ కూడా కంప్లీట్ చేసాం. టోటల్ మనకి ల్యాండ్ అక్విజిషన్ సంబంధించి ఒక 50 crores వరకు ఇస్తే ఆల్రెడీ 20-25 crores వరకు కూడా డిస్పర్స్ అయిపోయింది. వాళ్ళ టైటిల్ డాక్యుమెంట్స్ అన్ని ప్రొడ్యూస్ చేస్తే నెక్స్ట్ వితిన్ 2-3 వీక్స్లో కూడా మ్యాక్సిమం అంతా కూడా ఏమైతే ఫుల్ అమౌంట్ ల్యాండ్ కాంపెన్సేషన్ ఉందో అవి కూడా ల్యాండ్ లూజర్స్కి ఇవ్వడం జరుగుతుంది. అండ్ మొత్తం కూడా ఏమైతే ఎన్హెచ్ ఎక్స్పాన్షన్ ల్యాండ్ అక్విజిషన్ అది కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో మనకి ఆల్మోస్ట్ సాగర్ రోడ్ ఎప్పుడైతే ఎంత వైడ్ ఉందో అది కూడా మన రాజీవ్ చౌక్ టు ఈగల్గూడ కూడా అంత వైడ్గా ఉండి మనకి ఇంకో మేజర్ టౌన్లో కూడా రోడ్డు ఇవ్వడం జరుగుతుంది. సో మన గవర్నీయులు ఎమ్మెల్యే గారు కూడా ఇది మొత్తం ఎన్హెచ్ వాళ్ళతో కూడా ఫాలోఅప్ చేసి మన రీజనల్ ఆఫీస్లో కూడా ఫాలోఅప్ చేసి ఫాస్ట్గా అందరికీ పేమెంట్స్ వచ్చేటట్టు రెగ్యులర్గా ఫాలోఅప్ చేయడం వల్ల ఇంత మనం అమౌంట్ డిస్పర్స్ చేయగలిగాం. కొంతమంది వాలంటరీగా కూడా
ఏమైతే మార్కింగ్స్ చేసావో దాన్ని బట్టి కూడా వాళ్ళు అడ్జస్ట్ చేయడం జరుగుతుంది. సో మనకి ఎన్హెచ్ ఎక్స్పాన్షన్ కూడా చాలా పెద్ద అసెట్. ఫ్యూచర్లో మంచి రోడ్ టౌన్కి ఉండాలంటే కూడా ఇది చాలా క్రిటికల్ కాబట్టి దీని మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టి ఇది కూడా నెక్స్ట్ 2-3 వీక్స్లో కంప్లీట్ చేయడం జరుగుతుంది. స్కీమ్ చాలా స్పీడ్ పట్టింది. చాలా వరకు మన బెనిఫిషియరీ ఐడెంటిఫికేషన్ కూడా అయింది. అన్ని చోట్ల వాళ్ళు కూడా కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ స్టార్ట్ చేశారు. సో మన ఎంపీడీఓస్తో, మన పంచాయత్ సెక్రటరీస్తో, డిఎల్పిఓస్తో, ఎంపీఓస్తో అందరితో ఫాలోఅప్ చేసి కూడా ఏవైతే కన్స్ట్రక్ట్ చేశారో వాళ్ళందరూ కూడా ఇమీడియట్గా పేమెంట్స్ పడేటట్టు మేము అరేంజ్మెంట్ చేస్తాం. ఎట్లాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి అన్ని మెటీరియల్స్ అవైలబుల్ ఉంది, గైడెన్స్ అవైలబుల్ ఉంది. ఫుల్ షేప్లో వాళ్ళు బెనిఫిషియరీ లెడ్ కన్స్ట్రక్షన్ కాబట్టి ఇది వాళ్ళు యాక్టివ్గా ఇల్లు కట్టుకోమని నేను కోరుకున్నా. తొందరలో వాళ్ళు కట్టుకుంటే నెక్స్ట్ ఫేజ్ వస్తుంది. సో ఒక బేస్మెంట్ వర్క్ అనుకుంటే 1 lakh వస్తుంది. నెక్స్ట్ వాళ్ళు వేరేగా స్టేజెస్కి వస్తే అప్పుడు యాజ్ పర్ ద స్టేజెస్ వాళ్ళకి పేమెంట్ రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా ఎవరైతే ఇందిరమ్మ ఇల్లు ప్రత్యేకంగా చాలా పేదవాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇసుక సంబంధించి, శాండ్ సంబంధించి ఎట్లాంటి ఇష్యూ ఉండదని చెప్పి మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు కూడా చాలా ఇనిషియేటివ్ తీసుకొని మనకి శాండ్ బజార్ అనే కాన్సెప్ట్ ఉంది. శాండ్ బజార్ అంటే ఒక వేకెంట్ ల్యాండ్లో మనం శాండ్ తెచ్చి పోయడం జరుగుతుంది. దాన్ని బట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళ ట్రాక్టర్ వెహికల్ తెచ్చుకొని శాండ్ తీసుకోవచ్చు. సో మనకి ఇప్పుడైతే శాండ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నా మిర్యాలగూడలో చాలా వరకు తగ్గే అవకాశం మనకి ఇప్పుడు కనిపిస్తుంది. తొందరలోనే మన మిర్యాలగూడలో శాండ్ బజార్ కూడా ఓపెన్ చేసి ప్రత్యేకంగా ఇందిరమ్మ ఇల్లుకి చాలా హెల్ప్ అవుతుంది. ఎవరైతే కట్టుకున్నారో ఫర్దర్ కమర్షియల్ యాక్టివిటీస్ కూడా ఎవరికైనా అట్లా శాండ్ అవసరం ఉంటే వాళ్ళకి కూడా శాండ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇది చాలా మంచి ఇనిషియేటివ్. మనకి శాండ్ వచ్చిన కంప్లైంట్స్ కూడా చాలా వరకు అయిపోతాయి. చాలా లీగల్ విధానంగా మనం శాండ్ కూడా డిస్పోజల్ చేయడం జరుగుతుంది. మన గవర్నమెంట్కి కూడా ఆదాయం పెరుగుతుంది. సో అన్ని విధానంగా మనకి ఇందిరమ్మ ఇల్లు చాలా స్పీడ్ అవుతాయి. ప్లస్ మనకి శాండ్ అవైలబిలిటీ ఏవైతే కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ ఉన్నాయో వాటందరికీ కూడా మనం చేయడం జరుగుతుంది. మన ప్రభుత్వం కూడా ఇప్పుడు మనకి తిరుమలగిరిలో 2 days బ్యాక్ ప్రోగ్రామ్ అవ్వడం జరిగింది. స్టేట్ వైడ్ కూడా గవర్నీయులైన ముఖ్యమంత్రి వర్యులు రేషన్ కార్డు సంబంధించి లాంచ్ చేయడం జరిగింది. సో రేషన్ కార్డ్స్ ఏవైతే అందరూ ప్రజాపాలన దరఖాస్తులు ఇచ్చారో ప్లస్ మనకి ఏవైతే మీ సేవలో కూడా అప్లై చేసుకున్నారో వాళ్ళందరూ కూడా రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. కొత్త రేషన్ కార్డులు కూడా వచ్చినాయి. ప్లస్ ఉన్న రేషన్ కార్డులో ఎవరైనా కొత్త మెంబర్స్ యాడ్ అవుతే వాళ్ళకి కూడా యాడ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనకి గవర్నమెంట్ నుంచి కూడా ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. తొందరలోనే వితిన్ ఫ్యూ డేస్లోనే మన గవర్నీయులు ఎమ్మెల్యే గారు మండల్ వైస్ అట్లా మేము ప్లాన్ చేసుకుంటాం. సో ప్రతి మండలంలో వెళ్ళి మంచి ప్రోగ్రామ్ చేసి ఏమైతే రేషన్ కార్డ్స్ వచ్చాయో అవన్నీ కూడా పబ్లిక్కి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. సో ఆఫ్టర్ 10 years మనకి రేషన్ కార్డ్స్ రావడం చాలా ప్రత్యేకమైన స్కీమ్ కాబట్టి అది కూడా ప్రజల్లోకి మంచి విధానంగా తీసుకెళ్ళడం జరుగుతుంది.